పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. అమ్మా ఎక్కడున్నావురా? కాలేజీలో ఉన్నానమ్మా. రవికి ఎక్కడికైనా వెళ్తున్నట్టు చెప్పావా? లేదు, రవికి ఏం చెప్పలేదే నేను. రవికి ఫోన్ చేస్తే నువ్వు కాలేజీలో లేవు అంటున్నాడు. నువ్వు మనిషివి కాదురా. నీకెన్నిసార్లు చెప్పినా సరే నువ్వు మారవింకా. ఇంటికి రా, నీ పని చెప్తాను. పలికిన మాట. అమ్మా ఎక్కడికి వెళ్ళావురా? అదే పప్పులు తమ్మన్నా కదా, అక్కడికి వెళ్తున్నాను. గంట అనగా అయిందిరా నువ్వు బయటికెళ్ళి. వంట లేట్ అయిపోతుంది. అయ్యో లేట్ అవుతుందంటే నేను చేసి నేను వెళ్ళాలి కదమ్మా. నీకు పని చెప్పే బదులు నేనే చేసుకుంటే నయ్యన్రా బాబు. చెప్పిన పని ఒక్కటి సరిగ్గా చెయ్యడు. అదేరామ్మా, ఏముంటే ఇంక నువ్వే చెప్పాలి. ఇంకా అలాగే సరదాగా. ఇప్పుడు బయట ఫ్రెండ్స్ తో ఉన్నానంటే అమ్మ ఏమంటుందరా బాబు. అమ్మా ఇంకా ఇంటికి రాలేదేరా? స్వామి కూడా మాట్లాడుతున్నాను అలా ఫ్రెండ్స్ తో సరదాగా. నీ తోటి పిల్లలందరూ బాగుపడుతున్నారు, నువ్వు తప్ప. మీ బతుకు ఇంకా మారదు. ఎదవని కన్నాను నేను. నువ్వెక్కడున్నా 10 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉండాలి. ఒకసారి మా అమ్మ ఫోన్ చేస్తున్నావు. అమ్మా సత్యబాబు కొట్టు దగ్గరే కదా ఉన్నావు. ఇంటి దగ్గర ఉండడం రాదేంట్రా నీకు? నేను ఎక్కడున్నా నీకెళ్ళి తెలుసు. నేను మీ అమ్మన్రా. నువ్వెక్కడుంటావో కనిపెట్టలేనా? నీకు జీపీఎస్ ట్రాక్టర్ అవసరం లేదమ్మా. నువ్వే ఒక పెద్ద ట్రాకర్ వచ్చేస్తున్నాను ఇంటికి. ఇంకా ఇంటికి రాలేదేరా? బండి అయిపోయిందమ్మా. ఇక్కడ అయిపోయింది. నేను ఇక్కడ